నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి శివరాత్రి పండుగ తర్వాత శ్రీకారం చుడతామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కలికిరి మురళీమోహన్, మండల టీడీపీ అధ్యక్షుడు జయప్రకాష్ నాయుడులు తెలిపారు. బుధవారం మొగిలి గుడికి విచ్చేసిన వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆఫీస్ తర్వాత మదనగిరిలోని ఆ షెడ్స్ ఆ ట్రెంచెస్ ఉంటాయి కదా, మట్టి తవ్వి ఒకవేళ ప్యారలల్గా ఒక స్లోప్లలో ఒక ట్రెంచ్ కట్టేసి కార్తీక్ కుటుంబానికి ₹1,00,00,000 సహాయానికి ప్రభుత్వం అంగీకరించింది. ₹1,00,00,000 ఆర్థిక సహాయానికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించిన సిఫార్సులు ఆమోదం పొందాయి. వీలైనంత త్వరలో ఆ డబ్బులు కూడా వారి కుటుంబానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారి దశదిన కర్మ రోజే వారికి మాటిచ్చిన ప్రకారం 5 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా దశదిన కర్మ రోజు వాళ్ళ ఇంట్లో ఇవ్వబోతున్నాం. అట్లాగే ఆ ఊర్లో ఇప్పటికే పంచాయతీ రెజల్యూషన్ తీసుకుని ఆ గ్రామానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ కాలనీకి ఒక విగ్రహాన్ని ఆ స్కూల్లో ఏర్పాటు చేశారు. దశదిన కర్మ రోజు లోపల అన్నీ జరిగిపోతాయి. బట్ ఇది వచ్చే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాని మీద కొంత ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి వీలైతే దశదిన కర్మ రోజు తీసుకోవడానికి చెప్పి ప్రయత్నం చేస్తాం. లేదనుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబానికి ఇస్తాం. వాళ్ళ కార్తీక అన్నకు కూడా ఉద్యోగం చూడడం జరిగింది. వాళ్ళు విల్లింగ్ అయితే, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి ఇక్కడ విల్లింగ్ అయితే వాళ్ళ ఉద్యోగం కూడా